హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ వేద మంత్రాల సాక్షిగా 5వ భాగాన్ని వినేద్దాం. ఏమైందక్క, ఎందుకలా ఉన్నావు? నువ్వు బావని ఇష్టపడే కదా పెళ్లి చేసుకుంటున్నావు, మరి ఎందుకు ఇంత బాధపడుతున్నావు అంది సాహితి తలుపు గడియ పెట్టి వచ్చిన శ్రవంతిని. శ్రవంతి కన్నీళ్లు తుడుచుకుని, నేను పెళ్లి చేసుకోబోయేది వివేక్ని కాదు అంది. సాహితి ఆశ్చర్యపోతూ, అదేంటక్క నువ్వు చెప్పేది నాకు అర్థం అవ్వడం లేదు అంది. అవును సాహితి, నేను పెళ్లి చేసుకునేది విజయ్ కన్స్ట్రక్షన్స్ ఎండి విజయ్ని. ఏంటక్క నువ్వనేది? ప్రేమించిన వివేక్ని కాదని అతన్ని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావు? నిన్ను చూస్తుంటే ఏదో జరిగిందనిపిస్తుంది. అసలు ఏమైందో వివరంగా చెప్పక్క. ఇన్ని రోజులు నా బాధని ఎవరికి చెప్పుకోవాలో తెలియక నాలో నేనే కుమిలిపోయాను. నీకు చెబితే నా గుండెలో బాధ కొంతవైనా తగ్గుతుంది. చెబుతా విను అంటూ జరిగింది చెప్పడం మొదలుపెట్టింది. కొన్ని రోజుల క్రితం శ్రవంతి నీకోసం ఎవరో వచ్చారని అటెండర్ వచ్చి చెబితే బయటికెళ్ళింది. వివేక్ వచ్చాడేమో అని పరుగున వెళ్ళిన శ్రవంతికి వివేక్ కనపడలేదు. చుట్టూ చూసింది, అక్కడ ఎవరూ లేరు. అటెండర్ ఏదో పొరపడి ఉంటాడని ఆఫీస్లోకి తిరిగి వస్తుంటే, మేడం మీరు శ్రవంతి గారేనా? అవునండి, మీరు? నా పేరు రమణమూర్తి, విజయ్ కన్స్ట్రక్షన్ ఎండి విజయ్ గారి మేనేజర్ని. మీకు నాతో పని ఏంటండి? మా సార్ ఒకసారి మిమ్మల్ని తీసుకురమ్మన్నారమ్మా. సారీ అండి, నాకు వర్క్ ఉంది. అసలు మీ సార్ ఎవరో కూడా నాకు తెలియదు. అన్నోన్ పర్సన్ని కలవడం నాకు నచ్చదు అని వెళ్ళబోతుంటే, మేడం ప్లీజ్ నాతో రండి. మా సార్కి అసలే కోపం ఎక్కువ. చెప్పిన టైంకి మిమ్మల్ని తీసుకెళ్ళకపోతే నన్ను చంపేస్తారు అన్నాడు. అయితే నన్నేం చేయమంటారు? నేను రాను అంది శ్రవంతి. ఇంతలో ఇద్దరు బాడీ బిల్డర్ లాంటి వాళ్ళు వచ్చి శ్రవంతిని బలవంతంగా కారు ఎక్కించారు. హెల్ప్ అని ఎంత అరిచినా ఎవరూ రాలేదు. ఎందుకంటే రమణమూర్తి ముందుగానే అక్కడ ఎవరూ లేకుండా చూశాడు. శ్రవంతి ఏడుస్తూ వాళ్ళ వెంట వెళ్ళింది. కారు ఒక పెద్ద బిల్డింగ్ ముందు ఆగింది. రండి మేడం అంటూ తన వెంట తీసుకుని వెళ్ళాడు. ఒక రూమ్లో శ్రవంతిని కూర్చోబెట్టి ఇప్పుడే వస్తానని బయటికెళ్ళాడు. శ్రవంతికి అంతా అయోమయంగా ఉంది. అసలు వీళ్ళు నన్నెందుకు తీసుకుని వచ్చారు అనుకుంది. కాసేపటికి విజయ్ ఆ గదిలోకి వచ్చాడు. ఏదో ఆలోచిస్తూ ఉన్న శ్రవంతి విజయ్ని గమనించలేదు. విజయ్ శ్రవంతి ఎదురుగా కూర్చుని కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. శ్రవంతి అప్పుడు చూసింది అతన్ని. ఆశ్చర్యంగా అతన్ని చూసి, ఇతను ఆ రౌడీ కదా అనుకుంది మనసులో. నన్నెందుకు తీసుకొచ్చారు? నాతో మీకేం పని? ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి అంది. శ్రవంతి అడిగిన వాటికి విజయ్ సమాధానం ఇవ్వకుండా కుర్చీలో నుండి లేచి కిటికీ దగ్గరికెళ్ళి బయటకు చూస్తూ, నాకు ఏదైనా డొంకు తిరుడుగా మాట్లాడడం నచ్చదు. డైరెక్ట్గా పాయింట్కే వస్తా. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి, అది మా అమ్మ కోరిక అన్నాడు. శ్రవంతి కోపంగా, మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఏమిటి? అవును, నన్నే పెళ్లి చేసుకోవాలి. శర్మ గారితో ఇష్టం లేదని చెప్పావంట కదా, కానీ ఇప్పుడు నువ్వే నాకు ఈ సంబంధం ఓకే అని మీ వాళ్ళకి చెప్పాలి. లేకపోతే శ్రవంతి, మొన్న శర్మగారు చెప్పిన అబ్బాయి ఇతనా అనుకుని, లేకపోతే ఏం చేస్తారు? అప్పుడు కాదు, ఇప్పుడు చెబుతున్నాను. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను ఇంకొకరిని లవ్ చేస్తున్నాను. త్వరలోనే మా పెళ్ళి. ఓహో అలాగా, ఇతన్నే నన్ను ప్రేమించింది అంటూ రిమోట్తో టీవీ ఆన్ చేశాడు. అందులో వివేక్ కుర్చీకి కట్టేసి స్పృహ లేకుండా ఉన్నాడు. వివేక్ అని గట్టిగా అరిచింది శ్రవంతి. వివేక్ గురించి నాకెలా తెలుసు అనుకుంటున్నావా? నీ గురించి మొత్తం తెలుసుకున్నాను. నువ్వు నాతో పెళ్లికి ఒప్పుకోకపోతే వివేక్ ఈ లోకంలో ఉండడు. ఆలోచించుకో. ప్లీజ్ వివేక్ని ఏమీ చేయకండి, అతన్ని వదిలేయండి అంది శ్రవంతి విజయ్ని బ్రతిమలాడుతూ. వదులుతా. నువ్వు ముందు ఇంటికి వెళ్ళి నాతో పెళ్లి ఇష్టమేనని వాళ్ళకి చెప్పు, అప్పుడు వదులుతా అన్నాడు. శ్రవంతి తల పట్టుకుని, మీకు ఎలా చెప్పాలో అర్థం అవ్వడం లేదు. నేను వివేక్ని ప్రేమించాను. మీరు నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నా మీతో సంతోషంగా ఉండలేను అంది. విజయ్ నవ్వి, నేను నీతో సంతోషంగా ఉండడానికి పెళ్లి చేసుకోవడం లేదు. మా అమ్మ సంతోషం కోసమే పెళ్లి చేసుకుంటున్నాను. మా అమ్మ నిన్ను తన కోడలిగా మా ఇంటికి తీసుకురమ్మని నన్ను అడిగింది. మీ అమ్మగారు అడిగారని నా మెడలో తాళి కడతారా? నా ఇష్టంతో పని లేదా మీకు? లేదు, నీ ఇష్టంతో నాకు పని లేదు. మా అమ్మ కోరిక తీర్చడమే నాకు ముఖ్యం అన్నాడు. ప్లీజ్ అంటూ శ్రవంతి ఏదో చెప్పబోతుంటే, నువ్వేమి చెప్పినా నేను వినను. నేను చెప్పినట్లు చేయకపోతే వివేక్ ఇప్పుడే తన ప్రాణాలు కోల్పోతాడు. ఆలోచికో అన్నాడు విజయ్. ఒకసారి ఆ వీడియో చూసింది. వివేక్ని అలా చూసి శ్రవంతి తట్టుకోలేకపోయింది. తాను ఏమైనా పర్వాలేదు, ముందు వివేక్ ప్రాణాలతో ఉంటే చాలు అనుకుంది. శ్రవంతి బాగా ఆలోచించుకుని ఒక నిర్ణయానికి వచ్చింది. సరే, మీరు చెప్పినట్లే చేస్తాను. వివేక్ని వదలండి అంది. తప్పకుండా వదులుతా. నువ్వు ఇంటికి వెళ్ళి నేను చెప్పినట్లు చేయి, అప్పుడు వివేక్ని వదులుతా అన్నాడు. రమణమూర్తిని పిలిచి శ్రవంతిని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయమన్నాడు. రండి మేడం అంటూ రమణమూర్తి కారు దగ్గరికి వెళ్ళాడు. మౌనంగా వెళ్తున్న శ్రవంతిని పిలిచాడు విజయ్. ఏమిటి అన్నట్లు వెనక్కి తిరిగి చూసింది. ఇక్కడ జరిగింది ఎవరికైనా చెప్పినా, ఈ పెళ్లి ఆగినా
నీ ఫ్యామిలీ ఆ వివేక్ ఫ్యామిలీ ఎవ్వరు ప్రాణాలతో ఉండరు, గుర్తుపెట్టుకో అన్నాడు విజయ్. శ్రవంతి అతను చెప్పింది విని సరే అన్నట్లు తలూపింది. వివేక్ శర్మ గారికి ఫోన్ చేసి శ్రవంతి ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడమన్నాడు. బాబు, ఆ అమ్మాయి ఇష్టం లేదంది కదా అన్నారు శర్మగారు. నేను చెప్పింది చేయండి అన్నాడు విజయ్ గట్టిగా. విజయ్ మాటలకి శర్మగారు భయపడి సరే బాబు, నేను అక్కడికి వెళ్ళొచ్చాక మీకు ఫోన్ చేస్తా అన్నాడు. శ్రవంతి ఆఫీస్ నుండి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళింది. విజయ్ చెప్పినట్లే శర్మగారు తన తండ్రితో మాట్లాడుతూ ఉన్నారు. తండ్రి పెళ్లి గురించి అడిగిన వెంటనే ఓకే చెప్పింది. శర్మగారు వెంటనే విజయ్కి ఫోన్ చేసి చెప్పాడు. అమ్మకి ఫోన్ చేసి చెప్పండి, 10 రోజుల్లో పెళ్లి జరిగిపోవాలి అన్నాడు విజయ్. ఇది జరిగింది అంది శ్రవంతి కళ్ళు తుడుచుకుంటూ. ఏంటక్క, ఇంత జరిగితే నాకెందుకు చెప్పలేదు? పద, నాన్నగారితో చెప్పి ఈ పెళ్లి క్యాన్సిల్ చేద్దాం అంది సాహితి కోపంగా. నువ్వు కోపంలో అతను చెప్పింది మర్చిపోయావు. ఈ పెళ్లి ఆగితే అందరినీ చంపేస్తానన్నాడు. సరే, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, అప్పుడు అతని పని వాళ్ళే చూసుకుంటారు. అతను మనలా అనుకున్నావా? సిటీలోని ధనవంతుల్లో ఒకరు. పోలీసుల దగ్గర నుండి రాజకీయ నాయకుల వరకు అతనికి తెలుసు అందరూ. అతను డబ్బుతో వాళ్ళని కూడా కొనేస్తాడు. మరిప్పుడు ఏం చేద్దామక్క? పోనీ వివేక్ హెల్ప్ ఏమైనా తీసుకుందామా? అసలు వివేక్ ఈ మ్యాటర్ తెలుసా? తెలుసు, నేనే అతనికి ఫోన్ చేసి అంతా చెప్పాను. అతను నువ్వు చెప్పినట్లే చెప్పాడు. వివేక్ చెల్లెలి పెళ్లి త్వరలో జరగబోతుంది. అనవసరంగా అతను ఇందులో ఇరుక్కోవడం నాకు ఇష్టం లేదు. అందుకే అతనికి నచ్చజెప్పి ఒప్పించాను. అన్నీ నువ్వే చెప్తున్నావు. మరి ఇష్టం లేని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండగలవా? నాకు నా సంతోషం కన్నా మీ అందరి ప్రాణాలే ముఖ్యం. నువ్వు ఈ విషయం ఎవరికీ చెప్పకు. చెబితే నా మీద ఒట్టే అంది శ్రవంతి సాహితీ చేయి తన తల మీద పెడుతూ. సాహితీ కోపంగా నువ్వు అమాయకురాలివని తెలుసు కానీ మరీ ఇంత పిచ్చిదాని అనుకోలేదు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇల్లంతా బంధువులతో సందడిగా ఉంది. సాహితీ, శ్రవంతి తప్ప అందరూ ముఖాల్లో సంతోషం ఉంది. ఈ పెళ్లి జరగడం సాహితికి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే చాలా డల్లుగా ఉంది. ఏంటే, ఇంటికొచ్చినప్పటి నుండి అలా ఉన్నావు అంది శ్యామల. ఎగ్జామ్స్కి చదివి అలసిపోయింది కదా, అందుకే ఇలా ఉండుంటుంది అన్నారు కుమార్ గారు. సర్లే, పడుకోండి, ఉదయాన్నే కళ్యాణ మండపానికి వెళ్ళాలి అంది శ్యామల. ఏంటన్నయ్య, మొన్న యాక్సిడెంట్ అయినప్పటి నుండి డల్లుగా ఉన్నావు, ఏమైందో చెప్పు. నువ్వు ఇలా ఉంటే నేను పెళ్లి చేసుకోలేను అంది లత వివేక్తో. నేను బాగానే ఉన్నాను చూడు, నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా వెళ్ళి నిద్రపో. ఇంకో వారంలో పెళ్లి పెట్టుకుని ఏంటా మాటలు అన్నాడు వివేక్ లతను మందలిస్తూ. వివేక్ అలా అనేసరికి లత ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. వివేక్ శ్రవంతి అన్న మాటలే గుర్తుకొస్తున్నాయి. ఆ రోజు ఫ్రెండ్ పార్టీ అడిగితే సిటీకి వెళ్ళిన వివేక్ ఇంటికి బయలుదేరేసరికి బాగా చీకటి పడింది. వాళ్ళ ఫ్రెండ్ని దింపి వచ్చేస్తుంటే దారిలో బండి పంచర్ అయింది. దగ్గరలో మెకానిక్ షెడ్ లేకపోవడంతో బండిని నడిపించుకుంటూ వెళ్తూ ఉన్నాడు. కొంత దూరం వెళ్లేసరికి తన తలపై ఎవరో బలంగా కొట్టారు. దెబ్బ తగిలిన చోట చేయి పెట్టుకుని వెనక్కి చూసేసరికి 4 రౌడీలున్నారు. తలకు గాయం బాగా తగలడం వలన వారితో తలబడలేకపోయాడు. వాళ్ళు వివేక్ని వాళ్ళతో పాటు తీసుకెళ్లారు. వివేక్ స్పృహ వచ్చేసరికి హాస్పిటల్లో ఉన్నాడు. అమ్మ, చెల్లి, చరణ్, మేఘన అందరూ ఉన్నారు అక్కడ. ఎలా ఉంది నాన్న అంది ఈశ్వరి. అమ్మా, నేను ఇక్కడికి ఎలా వచ్చాను అన్నాడు. మాకు కూడా తెలియదు అన్నయ్య, మాకు ఎవరో ఫోన్ చేసి నువ్వు ఇక్కడున్నావని చెప్పారు. మేము వచ్చేసరికి తల మీద కట్టుతో ఉన్నాం. అసలు ఏమైందన్నయ్య అంది లత. యాక్సిడెంట్ ఏమైనా అయ్యిందా బావా అన్నాడు చరణ్. అవును అన్నట్లు తలూపాడు వివేక్. తనని ఎవరో కొట్టి వాళ్ళతో తీసుకుని వెళ్లారు, అంతవరకు గుర్తుంది. కానీ నన్ను వాళ్ళు ఎక్కడికి తీసుకుని వెళ్లారు, హాస్పిటల్లో ఎవరు జాయిన్ చేశారో అసలు ఏమీ అర్థం కాలేదు వివేక్కి. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళాక కూడా అదే ఆలోచన. శ్రవంతితో మాట్లాడాలనిపించి తనకు కాల్ చేశాడు. తను లిఫ్ట్ చేయలేదు. ఆఫీస్లో బిజీగా ఉందేమో అని మిస్డ్ కాల్ చూసి తనే చేస్తుందిలే అనుకుని మళ్ళీ తనకు ఫోన్ చేయలేదు. ఎప్పటికో ఫోన్ చేసింది శ్రవంతి. ఎలా ఉన్నావు శ్రవంతి అన్నాడు. శ్రవంతి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది. ఏంటి శ్రవంతి, నేను రాలేదని కోపం వచ్చిందా అన్నాడు వివేక్ బాధగా. అటు నుండి మళ్ళీ మౌనం. శ్రవంతి, నేను వద్దామని అనుకున్నాను కానీ అనుకోకుండా నాకు యాక్సిడెంట్ అయింది, అందుకే రాలేదు అన్నాడు. అది యాక్సిడెంట్ కాదు వివేక్ అంది శ్రవంతి ఏడుస్తూ. నీకెలా తెలుసు అన్నాడు వివేక్ కంగారుగా. శ్రవంతి జరిగిందంతా చెప్పింది. వివేక్కి కోపంతో పిడికిలు బిగించాడు. వాడేవాడు నిన్ను బెదిరించి పెళ్లి చేసుకోవడానికి? నువ్వు రెడీగా ఉండు, మనం ఎక్కడికైనా పెళ్లి చేసుకుందాం. ఎవరేం చేస్తారో నేను చూస్తాను అన్నాడు. వివేక్, నువ్వు ఆవేశపడకు, అతను మంచివాడు కాదు. ఈ పెళ్లి జరగకపోతే మన 2 కుటుంబాల్లో ఎవరూ ప్రాణాలతో ఉండరు. మన స్వార్థం కోసం చూసుకుంటే మన వాళ్ళను కోల్పోవాల్సి వస్తుంది. త్వరలో మీ చెల్లి పెళ్లి జరగబోతుంది. మనం తొందరపడితే మీ చెల్లి జీవితం నాశనం అవుతుంది. అలా జరిగితే మీ అమ్మగారు తట్టుకోగలరా? అందుకే చెబుతున్నాను, నన్ను మర్చిపో అంది శ్రవంతి. వివేక్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు.
ఏంటి వివేక్ మాట్లాడవు? నేను చెప్పేది ఒకసారి ఆలోచించు. మనం మన ప్రేమను త్యాగం చేయడం వల్ల మన వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. నిజం చెప్పు శ్రవంతి, విజయ్తో నీ పెళ్లి జరిగితే నువ్వు హ్యాపీగా ఉంటావా? నువ్వు సంతోషంగా ఉంటానంటే చెప్పు. ఈ క్షణమే నేను వదులుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు వివేక్. శ్రవంతి వస్తున్న కన్నీరు నాపుకొని, నా వాళ్ళందరూ సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటాను అని కాల్ కట్ చేసింది. శ్రవంతి ఎంత బాధపడుతుందో అర్థమైంది వివేక్కి. ఎలాగైనా శ్రవంతిని ఒప్పించి తనతో తీసుకెళ్దాం అనుకున్నాడు, కానీ లత గురించి ఆలోచించి ఆ ప్రయత్నం మానుకున్నాడు. శ్రవంతి లేకుండా జీవితమే లేదనుకున్నాడు, కానీ ఇప్పుడు శ్రవంతి లేకుండా ఎలా బ్రతకాలి అనుకున్నాడు వివేక్. ఆ రోజు నుండి వాళ్ళిద్దరూ మళ్ళీ మాట్లాడుకోలేదు. ప్రస్తుతం శ్రవంతి ఆలోచనలతో గుండె బరువెక్కిపోయింది వివేక్కి. రేపే తన పెళ్లి. అది తలుచుకోగానే ప్రాణం పోయినంత పనైంది. ఆ బాధ మర్చిపోవడానికి బైక్పై ఊరంతా తిరుగుతూనే ఉన్నాడు. తెల్లగట్లకు ఊరి చివర కోనేటి దగ్గర శ్రవంతిని తలుచుకుంటూ కూర్చొని ఉన్నాడు. కొద్ది గంటల్లో తను మరొకరు సొంతం అవబోతుంది. ఆ ఊహే భరించలేకపోయాడు. శ్రవంతి అని గట్టిగా అరిచాడు, కోపం బాధ కలిపిన స్వరంతో. చాలాసేపు అక్కడే కూర్చొని ఎప్పటికో ఇంటికెళ్లాడు. శ్రవంతి కుటుంబం బంధువులతో సహా కళ్యాణ మండపానికి వెళ్ళింది. అన్నపూర్ణమ్మ వాళ్ళు కూడా వచ్చేశారు. శ్రవంతిని అందంగా అలంకరించింది సాహితి. శ్రవంతి పెళ్లి పట్టు చీరలో చాలా అందంగా ఉంది. శ్రవంతిని రెడీ చేశాక ఒకసారి తనని చూసి, అక్క ఇంకొకసారి ఆలోచించవే అంది సాహితి. ఇక ఆలోచించడానికి ఏమీ లేదు, మీ ఫ్రెండ్స్ వస్తున్నారన్నావు, వెళ్ళి చూడు అంది శ్రవంతి. శ్రవంతికి వివేక్ గుర్తుకొచ్చేసరికి ఎదులా ఉంది. కాసేపు అయితే తను ఒకరికి భార్య కాబోతుంది. ఇప్పుడు వివేక్ గురించి ఆలోచించడం తప్పని తనకు తానే సర్ది చెప్పుకుంది. సాహితి ఫ్రెండ్స్ కోసం వెళుతూ అప్పుడే కారు దిగుతున్న విజయ్ని చూసింది. అతన్ని చూడగానే చాలా కోపం వచ్చింది. వీడికి మా అక్కే దొరికిందా? ఏ అందంగానే ఉన్నాడుగా, పైగా డబ్బుంది, ఎవరు దొరకలేదా? బంగారం లాంటి మా అక్కను ఏడిపిస్తున్నాడు. ఇప్పటికిప్పుడు గన్ను దొరికితే బాగుండు, వీడిని చంపి పడేసేదాన్ని అనుకుంది. ఇంతలో వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసరికి వాళ్ళని స్రవంతికి పరిచయం చేయడానికి తీసుకుని వెళ్ళింది. సాహితి తన ఫ్రెండ్స్ అందరినీ స్రవంతికి పరిచయం చేసింది. పంతులు గారు ముహూర్తానికి టైం అవుతుంది, పెళ్లి కూతుర్ని తీసుకురమ్మని చెప్పారు. సాహితి అక్కని తీసుకురండి అంది శ్యామల. సాహితి తన ఫ్రెండ్స్ కలిసి స్రవంతిని మండపానికి తీసుకుని వచ్చారు. పెళ్లికి వచ్చిన వారందరూ స్రవంతి అందాన్ని పొగుడుతూనే ఉన్నారు. పెళ్లిపీటల మీద కూర్చున్న విజయ్ స్రవంతిని చూసి అందరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నారు. ముహూర్తం టైంకి జీలకర్ర బెల్లం పెట్టించారు పంతులు గారు. కరెక్ట్గా విజయ్ స్రవంతి మెడలో తాళి కట్టే టైంలో, ఆపండి, ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు అన్నారు ఎవరో. మండపంలో అందరూ అతన్నే చూస్తున్నారు. అతని ముఖానికి కర్చీఫ్ కట్టుకోవడం వల్ల అతను ఎవరో తెలియడం లేదు. కుమార్ గారికైతే గుండె ఆగినంత పనైంది. అమ్మయ్య, అక్క పెళ్లి క్యాన్సిల్, వీడెవడో దేవుళ్లా వచ్చాడు అనుకుంది సాహితి. అన్నపూర్ణ గారు కూడా కంగారు పడ్డారు. ఎవరు బాబు నువ్వు, ఎందుకు పెళ్లి ఆపావు అన్నారు పెళ్లికొచ్చిన వాళ్ళలో ఒకరు. అతను డైరెక్ట్గా విజయ్ దగ్గరికి వెళ్ళి, ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను అన్నాడు. అందరూ ఏం జరుగుతుందో అని ఆసక్తిగా చూస్తున్నారు. విజయ్ నవ్వి పీటల మీద నుండి లేచి, ఏంట్రా నీ అల్లరి అన్నాడు అతని చేతిని వెనక్కి మెలిపెట్టి. అయ్యో అన్నయ్య, కనిపెట్టేశావా అన్నాడు రాకేష్. అందరినీ కాసేపు టెన్షన్ పెట్టావు కదరా అంది అన్నపూర్ణమ్మ. సారీ పెద్దమ్మ, సరదాగా అన్నయ్యని ఏడిపిద్దామని. రాకేష్ ఫ్రాంక్ చేశాడని తెలియగానే అందరూ రిలీఫ్గా ఫీల్ అయ్యారు. సాహితి మాత్రం డిసప్పాయింట్మెంట్ అయింది. శ్రవంతి ఇవేమీ పట్టించుకోకుండా తలదించుకుని ఉంది. కుమార్ గారు, ఇతను మా చెల్లి కొడుకు రాకేష్, కొద్దిగా అల్లరి పిల్లవాడు, ఏమి అనుకోకండి అంది అన్నపూర్ణమ్మ. కాసేపు భయపెట్టావు కదయ్యా అంది శ్యామల. సారీ ఆంటీ అన్నాడు రాకేష్. బాబు, ముహూర్తం మించిపోతుంది, తాళి కట్టండి అన్నారు పంతులు గారు. విజయ్ శ్రవంతి మెడలో 3 ముడులు వేశాడు. పెళ్లి తంతు ముగిశాక అందరూ విజయ్ ఇంటికి వెళ్లారు. కొత్త జంటను గుమ్మం దగ్గర ఆపి హారతిచ్చి పేరు చెప్పి రమ్మన్నారు. విజయ్కి ఇలాంటివన్నీ నచ్చవు. వాళ్ళని నెట్టుకుని ఫాస్ట్గా లోనికి వెళ్ళిపోయాడు. కొంగుముడి ఉండడం వల్ల శ్రవంతి కూడా అతని వెనకే వెళ్ళింది. గబగబా మెట్లెక్కి గదిలోకి వెళ్ళాక అప్పుడు చూశాడు తన వెనకున్న శ్రవంతిని. ఇక్కడికి ఎందుకు వచ్చావు అన్నాడు శ్రవంతిని. అప్పుడే అక్కడికొచ్చిన రాకేష్, వదిన రాలేదన్నయ్యా, నువ్వే లాక్కొచ్చేసావు అన్నాడు కొంగుముడి చూపిస్తూ. ఓ అనుకుని తన మెడలో ఉన్న పట్టు కండువాని తీసి స్రవంతి చేతిలో పెట్టాడు విజయ్. ఏంటమ్మా ఇక్కడున్నావా, మీ ఆయన గదిలోకి రావడానికి ఇంకా టైం ఉంది, ముందు దేవుడి గదిలోకి వెళ్దాంరా అంటూ స్రవంతిని తనతో తీసుకుని వెళ్ళింది అన్నపూర్ణమ్మ నవ్వుతూ. స్రవంతితో పూజ చేయించి గదిలోకి తీసుకుని వెళ్ళింది. పెళ్లిలో కుదరకపోవడం వల్ల వాళ్ళ బంధువులందరికీ స్రవంతిని పరిచయం చేసింది అన్నపూర్ణమ్మ. వాళ్ళు అడిగే వాటికి స్రవంతి ఓపికగా సమాధానాలు చెబుతూ ఉంది. ఆ రాత్రి స్రవంతిని విజయ్ని పక్కపక్క కూర్చోబెట్టి భోజనం పెట్టారు. ఎవరి కంచంలోది వాళ్ళు తినబోతే అలా కాదు, ముందు ఒకరికొకరు తినిపించుకోవాలి అన్నారు విజయ్కి పిన్ని వరుస అయ్యే ఒక ఆవిడ. విజయ్కి ఇదంతా చిరాగ్గా ఉంది.
లేచి వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ రాకేష్ అతన్ని వెళ్ళనివ్వలేదు. ఈ స్వీట్ వదినికి పెట్టు అని విజయ్ చేతిలో స్వీట్ పెట్టాడు రాకేష్. విజయ్ శ్రవంతిని చూశాడు. ఆమె తల దించుకుని ఉంది. ఏంట్రా అలా చూస్తున్నావు, పెట్టు అంది అన్నపూర్ణమ్మ. ఇక తప్పదని శ్రవంతి నోటి దగ్గర స్వీట్ పెట్టాడు. శ్రవంతి చిన్న మొక్క కొరుక్కుంది. వదినా, ఇప్పుడు నీ వంతు అని ఆమె చేతికి కూడా స్వీట్ ఇచ్చాడు. శ్రవంతి స్వీట్ పట్టుకుని ఆలోచిస్తూ అలానే ఉంది. ఏంటి వదిన ఆలోచిస్తున్నారు? మేమందరం ఉన్నామని సిగ్గుపడుతున్నారా? పోనీ మేం వెళ్ళిపోమా అన్నాడు రాకేష్. అక్కడ ఉన్న వాళ్ళంతా రాకేష్ మాటలకి నవ్వుకున్నారు. శ్రవంతి వెంటనే స్వీట్ విజయ్కి పెట్టింది. భోజనాలు అయ్యాక విజయ్ పైకి వెళ్ళిపోయాడు. శ్రవంతి తనకిచ్చిన గదిలో ఇప్పటి వరకు జరిగిన వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంది. ప్రేమించింది ఒకరిని, పెళ్లి చేసుకుంది ఒకరిని. వివేక్ని మర్చిపోయి విజయ్తో కాపురం చేయగలిగినా అతను నన్ను వాళ్ళ అమ్మగారి కోరిక తీర్చుకోవడం కోసమే కదా పెళ్లి చేసుకున్నాడు. మరి నన్ను తన భార్యగా యాక్సెప్ట్ చేస్తాడా? ఇకపై నా లైఫ్ ఎలా ఉండబోతుందో అర్థం కావడం లేదు అనుకుంది. కాసేపు వివేక్ గురించి ఆలోచించి నిద్రపోయింది శ్రవంతి. తెల్లవారి వాళ్ళతో సత్యనారాయణ వ్రతం చేయించింది అన్నపూర్ణమ్మ. పూజకి కుమార్ శ్యామల కూడా వచ్చారు. వదిని గారు, రేపు అమ్మాయిని అబ్బాయిని మా ఇంటికి తీసుకుని వెళ్తాం. 3 రాత్రులు అక్కడే ఉంటారు అంది శ్యామల. సరే, మీ ఇష్టం అంది అన్నపూర్ణమ్మ. విజయ్ను అక్కడికి వెళ్ళడానికి ఒప్పించింది. శ్రవంతి ఇంటి దగ్గర వాళ్ళ ఫస్ట్ నైట్కి అన్ని ఏర్పాట్లు చేశారు. విజయ్కు అక్కడ ఉండడం ఇబ్బందిగా అనిపించింది. వెంటనే కార్ తీసి బయటికి వెళ్ళిపోయాడు. కుమార్ గారు ముహూర్తానికి టైం అవుతుందని విజయ్ కోసం గదిలోకి వెళ్లారు. అతను అక్కడ లేడు. ఇల్లంతా వెతికారు కానీ ఎక్కడా కనిపించలేదు. సాహితికి ఆ విషయం తెలిసి శ్రవంతి దగ్గరికి వెళ్ళి, అక్క, మీ ఆయన కనిపించడం లేదే? పెళ్లి తప్పించుకొని పారిపోయే వాళ్ళని చూశాను కానీ ఫస్ట్ నైట్ రోజు పారిపోయేవాడిని ఆయన్ని చూస్తున్నాను. అయితే గీతే ఈ పెళ్లి ఇష్టం లేని నువ్వు పారిపోవాలి కానీ అతను వెళ్ళిపోయాడేంటి అన్నది. శ్రవంతి మనసులో, నాకే కాదు అతనికి కూడా ఈ పెళ్లి ఇష్టం లేదు. వాళ్ళ అమ్మ కోసమే పెళ్లి చేసుకున్నాడు, అందుకే వెళ్ళిపోయి ఉంటారు అనుకుంది. ఏంటక్క ఆలోచిస్తున్నావు అంది సాహితి. శ్రవంతి కోసం వచ్చిన శ్యామల సాహితిని చూసి, ఏయ్, ఎవరే నిన్ను ఇక్కడ ఉండమంది? నిన్ను ఈరోజు రజనీ వాళ్ళ ఇంట్లోకి ఉండమని చెప్పాను కదా, ఎందుకు వచ్చావు అంది కోపంగా. అది బావ కనిపించడం లేదని తెలిసే వచ్చాను అంది సాహితి. అల్లుడు గారు పని మీద బయటికి వెళ్ళారట, ఇప్పుడే వచ్చారు. నువ్వు ముందు ఇక్కడ నుండి వెళ్ళు అంది శ్యామల. సాహితి ఏడుపు ముఖం పెట్టుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది. బయటకు వచ్చిన తనకు విజయ్ ఎదురొచ్చాడు. అతన్ని కోపంగా చూసి రజనీ ఇంటికి వెళ్ళిపోయింది. విజయ్ ఆమెను పెద్దగా పట్టించుకోలేదు. విజయ్ను గదిలోకి వెళ్ళమన్నారు పెద్దవాళ్ళు. శ్రవంతిని రెడీ చేసి పాల గ్లాస్తో గదిలోకి పంపించారు. ఆమె వెళ్ళేసరికి విజయ్ పడుకొని ఉన్నాడు. అమ్మయ్య అనుకొని వెళ్ళి కుర్చీలో కూర్చుని అలానే నిద్రపోయింది శ్రవంతి. విజయ్కు 5 గంటలకే లేచి అలవాటు ఉండడం వల్ల ఆ టైంకే మెలకువ వచ్చేసింది. కుర్చీలో పడుకున్న శ్రవంతి నిద్రలో పడబోతే పట్టుకుని ఆమెను అలానే ఎత్తుకొని మంచంపై పడుకోబెట్టాడు. శ్రవంతి లేచేసరికి తన మంచం మీద ఉంది. పక్కన చూసింది. విజయ్ అక్కడ లేడు. నేను ఇక్కడికి ఎలా వచ్చాను అనుకుంది మనసులో. ఫ్రెష్ అయి బయటికి వెళ్ళిన శ్రవంతి విజయ్ కోసం చూసింది. ఏంటమ్మా, అల్లుడు గారి కోసం చూస్తున్నావా? ఆయనకు పనుందని పొద్దున్నే వెళ్ళిపోయారు అంది శ్యామల. మిగిలిన 2 రాత్రులు కూడా అలానే గడిచాయి. విజయ్ శ్రవంతి కనీసం మాట్లాడుకునే ప్రయత్నం కూడా చేయలేదు. విజయ్ శ్రవంతిని తనతో పాటు వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళిపోయారు. సాహితి కూడా హాస్టల్కి వెళ్ళిపోయింది. పిల్లలు లేక ఇల్లంతా బోసిపోయింది కదా అన్నారు కుమార్ గారు. అవునండి, నాకు కూడా అలానే అనిపించింది అంది శ్యామల. అన్నపూర్ణమ్మ ఆఫీస్కి వెళ్తున్న విజయ్ నాపి, అప్పుడే ఆఫీస్కి ఎందుకు, కొన్ని రోజులు అమ్మాయిని తీసుకుని ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా అంది. నాకు వర్క్ ఉందమ్మా, వెళ్ళాలి అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పెద్దమ్మ, నేను ఇక వెళ్తున్నాను. ఈసారి వచ్చేటప్పుడు నీ చిన్న కోళ్ళని తీసుకుని వస్తాను, రెడీగా ఉండు మా పెళ్లి చేయడానికి అన్నాడు రాకేష్. చాలే రాని అల్లరి అంది అన్నపూర్ణమ్మ. సరే, బాయ్ పెద్దమ్మ, బాయ్ వదిన అని శ్రవంతికి కూడా చెప్పి వెళ్ళాడు రాకేష్. వెళ్తున్న రాకేష్ని చూస్తూ, ఇతనికి విజయ్కి ఎంత తేడా, ఇతను ఎప్పుడు నవ్విస్తూ ఉంటాడు, విజయ్ ఎప్పుడు సీరియస్గానే ఉంటాడు అనుకుంది శ్రవంతి. రాకేష్ పేరెంట్స్ పెళ్లికి రాలేదనుకుంటా, ఎక్కడున్నారు అత్తయ్య అంది శ్రవంతి. వాళ్ళు లేరమ్మా, వాడు చిన్నప్పుడే చనిపోయారు. అప్పటి నుండి నేనే వాడిని పెంచాను. మా విజయ్ కూడా వీడంటే ప్రాణం అంది అన్నపూర్ణమ్మ. అయ్యో అలానా అంది శ్రవంతి. రాత్రి భోజనాలయ్యాక క్రింద గదిలోకి వెళ్తున్న శ్రవంతిని విజయ్ గదిలోకి వెళ్ళమంది అన్నపూర్ణమ్మ. ఆవిడ బలవంతం మీద విజయ్ గదిలోకి వెళ్ళింది శ్రవంతి. ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్న విజయ్ అడుగుల శబ్దానికి తల పైకెత్తి గుమ్మం దగ్గరే నిలబడి ఉన్న శ్రవంతిని చూశాడు. అమ్మ తనను ఇక్కడికి పంపించి ఉంటుంది అనుకున్నాడు. వెంటనే ల్యాప్టాప్ తీసుకుని ఆ రూమ్కి అటాచ్డ్గా ఉన్న మరో రూమ్లోకి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళాక శ్రవంతి లోనికి వచ్చి మంచంపై కూర్చుంది. విజయ్ తన ఫోన్ కోసం మళ్ళీ వచ్చాడు అక్కడికి. శ్రవంతి అతను ఎందుకు వచ్చాడో తెలియక లేచి నిలబడింది. అతను మంచం మీద ఉన్న ఫోన్ తీసుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు.
శ్రవంతి కాసేపు సాహితితో ఫోన్లో మాట్లాడి పడుకుంది. 16 రోజుల పండగకు వాళ్ళని బలవంతంగా గుడికి పంపించింది అన్నపూర్ణమ్మ. శ్రవంతి కారు దిగి రంగమ్మ దగ్గరికెళ్ళి పువ్వులు కొబ్బరికాయలు కొంది. ఏంటమ్మా ఈ మధ్య రావడమే మానేశారు అంటూ శ్రవంతి మెడలో పసుపు తాడు నల్లపూసలు చూసింది. అమ్మాయి గారు నీ పెళ్లి ఎప్పుడు జరిగింది, అబ్బాయి గారు వచ్చారా అంది. శ్రవంతి ఫోన్ మాట్లాడుతున్న విజయ్ని చూపించింది. విజయ్ని చూసిన రంగమ్మ, నేను చెప్పాను కదమ్మా మీకు రాజ్యకుమారు లాంటి అబ్బాయి వస్తాడని, నిజంగా బాబు అలానే ఉన్నారు అంది. శ్రవంతి ఒకసారి విజయ్ని చూసి రంగమ్మకు డబ్బులిచ్చి గుడిలోకి వెళ్తూ విజయ్ దగ్గర ఆగింది. నేను ఇక్కడే ఉంటా, నువ్వు వెళ్ళిరా అన్నాడు. అన్నపూర్ణమ్మ ఆల్రెడీ శ్రవంతికి చెప్పింది విజయ్కి దేవుడంటే నమ్మకం లేదని, అందుకే తనే దర్శనానికి వెళ్ళింది. ఆఫీస్ నుండి ఫోన్ వస్తే శ్రవంతిని వదిలి వెళ్ళిపోయాడు విజయ్. శ్రవంతి గుడిలో నుండి వచ్చేసరికి విజయ్ లేడు. చుట్టూ చూస్తుంది, ఎక్కడా కనపడలేదు. అతను వస్తాడేమో అని చాలాసేపు అక్కడే ఉంది. ఎంతసేపైనా రాకపోయేసరికి శ్రవంతికి ఏడుపొచ్చింది. తను వెళ్దామంటే డబ్బులు లేవు, కనీసం ఫోన్ కూడా తెచ్చుకోలేదు. విజయ్ మీద కోపం వచ్చింది తనకి. ఏంటమ్మా చెప్పా పెట్టకుండా వచ్చేసావు, అల్లుడుగారు రాలేదా అంది శ్యామల. ఆయన రాలేదు, నేను గుడికి వచ్చా, మిమ్మల్ని చూడాలనిపించి ఇలా వచ్చాను అంది శ్రవంతి. శ్యామల అత్తారింటి గురించి అడుగుతూ ఉంటే చెబుతూ ఉంది శ్రవంతి. ఏంటి వీళ్ళు గుడికి వెళ్ళి ఇంతవరకు రాలేదే అని విజయ్కి ఫోన్ కాల్ చేసింది. అతను మీటింగ్లో ఉండడం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయలేదు. కొత్తగా పెళ్ళైంది కదా, ఎక్కడికైనా వెళ్ళుంటారులే అనుకుని విజయ్కి మళ్ళీ ఫోన్ చేయలేదు. మీటింగ్ అయ్యేసరికి 4 అయింది. అప్పుడు చూశాడు ఇంటి దగ్గర నుండి వచ్చిన మిస్డ్ కాల్ బ్యాక్ చేశాడు. ఏంటి నాన్న ఇంటికి ఇంకా రాలేదే, ఒకసారి శ్రవంతికి ఫోన్ ఇవ్వు అంది అన్నపూర్ణమ్మ. అప్పుడు గుర్తుకొచ్చింది శ్రవంతిని గుడిలో వదిలి వచ్చిన విషయం. అంటే తన ఇంటికి ఇంకా వెళ్ళలేదా అనుకుని ఫాస్ట్గా గుడికెళ్ళాడు. ఆమె ఎక్కడా కనపడలేదు. చుట్టుపక్కలంతా వెతికాడు. ఇక్కడ నుండి శ్రవంతి వాళ్ళ ఇల్లు దగ్గరే కదా, అక్కడికి వెళ్ళుంటుందనుకున్నాడు. కారు దిగిన విజయ్ని చూసి కుమార్ గారు అతనికి ఎదురెళ్ళి ఇంట్లోకి పిలిచాడు. శ్యామల అతని కాఫీ ఇచ్చి శ్రవంతికి విజయ్ వచ్చిన సంగతి చెప్పింది. కాఫీ తాగాక ఇక వెళ్దామా అన్నాడు విజయ్ శ్రవంతితో కారు దగ్గరికి వెళ్తూ. శ్రవంతి తల్లిదండ్రులకు చెప్పి అతని వెనకే వెళ్ళింది. కారులో వెళ్తూ, అసలు ఈయన ఏమనుకుంటున్నారు నా గురించి, నేను ఇంటికి ఎలా వెళ్తానన్న ఆలోచన కూడా లేకుండా పొద్దున అలా వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు వచ్చి వెళ్దామా అంట, నేను రానంటే ఏం చేసేవారో, కనీసం సారీ కూడా చెప్పలేదు, పొగరు అనుకుంది శ్రవంతి విజయ్ని చూస్తూ. విజయ్ ముఖంలో ఏ ఫీలింగ్ లేదు, సీరియస్గా డ్రైవ్ చేస్తున్నాడు. ఆయన బాగానే ఉన్నాడు, నేనే ఎక్కువ ఆలోచిస్తున్నానా అనుకుంది శ్రవంతి. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.